హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నీ జీవితం. ఈరోజు కథ శాడిస్ట్ మొగుడు. ఇందులోని పాత్రలు అజయ్ మరియు స్నేహ. ఇక కథలోకి వెళ్తే రాత్రి 8 గంటలు కావస్తోంది. ఒక విశాలవంతమైన విల్లా. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. స్నేహ వంటగదిలో వంట చేస్తూ పదే పదే గడియారం చూస్తుంది. ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా 8 గంటలకు కాలింగ్ బెల్ మోగుతోంది. స్నేహ వెళ్ళి తలుపులు తీస్తుంది. అజయ్ లోపలికి వస్తూ చిరునవ్వుతో స్నేహ నేను వచ్చేశాను అని అంటాడు. స్నేహ వణుకుతున్న చేతులతో నీళ్ళ గ్లాస్ ఇస్తూ వచ్చారా అండి, కాఫీ తెస్తాను అని వెళ్తుంది. అజయ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని కాఫీ తరువాత ముందు ఈరోజు నువ్వు ఏం చేశావో చెప్పు. ఎవరితో ఫోన్ మాట్లాడావు? స్నేహ ఎవరితోనూ మాట్లాడలేదు, కేవలం అమ్మకి ఫోన్ చేశాను అంతే. అజయ్ మెల్లగా ఆమె జుట్టు నిమురుతూ అబద్ధం చెబితే నాకు నచ్చదు స్నేహ. నీ ఫోన్ కాల్ హిస్టరీ చూశాను. నీ పాత కాలేజ్ ఫ్రెండ్ రాహుల్ కాల్ చేశాడు కదా. స్నేహ అది తను పొరపాటున చేశాడు అజయ్, నేను మాట్లాడలేదు. అజయ్ ఒక్కసారిగా ఆమె చెంపపై గట్టిగా నొక్కుతూ మాట్లాడినా మాట్లాడకపోయినా వాడు నీకు ఫోన్ చేసే ధైర్యం ఎలా చేశాడు? దీనికి శిక్ష అనుభవించాలిగా అని అంటాడు. అజయ్ స్నేహను ఒక గదిలో బంధిస్తాడు. అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. అజయ్ నీకు చీకటి అంటే భయం కదా, ఈ రాత్రి ఇక్కడే ఉండు, అప్పుడే నీకు నా విలువ తెలుస్తుంది అని అంటాడు. స్నేహ ఏడుస్తూ ప్లీజ్ అజయ్ తలుపు తీయండి, నాకు ఊపిరి ఆడటం లేదు. అజయ్ తలుపు అవతలి నుంచి ఇది కూడా ప్రేమలో భాగమే స్నేహ, నువ్వు నా వస్తువువి, నిన్ను ఎలా ఉంచాలో నాకు తెలుసు. కొద్దిసేపటి తరువాత అజయ్ తలుపు తీసి ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. ఆమె కన్నీళ్లు తుడుస్తాడు. అజయ్ చూడు, నీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నాకు ఎంత హాయిగా ఉందో. నువ్వు ఎంతలా ఏడుస్తే నేను నిన్ను అంతలా ప్రేమిస్తాను. తింటావా ఇప్పుడు, నేను తినిపిస్తాను అని అంటాడు అజయ్. మరుసటి రోజు ఉదయం అజయ్ ఆఫీస్కి వెళ్తాడు. స్నేహ ఇంట్లో ఏదో వెతుకుతూ ఒక లాకర్ తెరుస్తుంది. స్నేహకు అక్కడ అజయ్ పాత డైరీ మరియు కొన్ని ఫోటోలు దొరుకుతాయి. అందులో అజయ్ మొదటి భార్య ఫోటో ఉంటుంది. ఆ ఫోటో వెనుక చనిపోయింది కాదు, చంపబడింది అని రాసి ఉంటుంది. స్నేహ షాక్లో, అంటే అజయ్ నన్ను కూడా ఇలాగే చంపేశాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి అజయ్ వాయిస్ వినిపిస్తుంది. అజయ్ అది చూస్తావు అని అనుకోలేదు స్నేహ. అజయ్ చేతిలో ఒక చిన్న ఇంజెక్షన్ ఉంటుంది. స్నేహ భయంతో వెనక్కి వెళ్తుంది. అజయ్ నా మొదటి భార్య కూడా నీలాగే నన్ను ప్రశ్నించేది, అందుకే ఆమెను నిద్రపుచ్చాను. ఇప్పుడు నువ్వు కూడా నా మాట వినడం లేదు. స్నేహ ధైర్యం తెచ్చుకొని నువ్వు సైకోవి అజయ్, ఇది ప్రేమ కాదు జబ్బు అని అంటుంది. అజయ్ నవ్వుతూ ఆమె వైపు వస్తాడు. అవును, నాకు ఈ జబ్బు అంటే ఇష్టం. అజయ్ ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించగా స్నేహ టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాజ్ని అతని తలపై కొడుతుంది. అజయ్ కింద పడిపోతాడు. స్నేహ బయటకు పరిగెత్తాలని చూస్తుంది, కానీ తలుపు బయట నుంచి లాక్ చేసి ఉంటుంది. అజయ్ నెమ్మదిగా లేచి నవ్వుతాడు. రక్తంతో తడిచిన మొహం చూసుకొని మురిసిపోతాడు. అజయ్ ఇంత వైలెంట్గా ఉన్నావని నాకు తెలియదు స్నేహ, ఇప్పుడు నాకు నిన్ను చంపాలని అనిపించడం లేదు, ఇంకా బాధ పెట్టాలని ఉంది అని అంటాడు. స్నేహ తన చేతిలో ఉన్న ఫోన్ను చూస్తుంది. అప్పటికే పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ కనెక్ట్ అయి ఉంటుంది. పోలీసులు సైరన్ వినిపిస్తుంది. స్నేహ స్థిరంగా ఈసారి ఆట నీది కాదు అజయ్, నాది అని అంటుంది. అజయ్ ముఖంలో మొదటిసారి భయం కనిపిస్తుంది. పోలీసులు తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తారు. ఇక అజయ్ కథ అక్కడితో ముగిసింది. మీకు నెక్స్ట్ ఏ స్టోరీ కావాలి అని కామెంట్ చేయండి. మీకు ఈ కథ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.